హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మీకైతే పచ్చి మామిడికాయలు చిన్న ముక్కల పచ్చడి ఎలా చేస్తారో, మేమైతే ఎలా చేసుకుంటానో మీకు కూడా చేసి చూపిస్తానండి. మీ అందరూ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసి చూసుకోండి హాయిగా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ ముక్కలు అన్నీ ఇలా సన్నగా చేసుకోవాలండి. చేసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే, చేసుకోండి అందరు తప్పకుండా. ముక్కలన్నీ బౌల్లో పోసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. మాకైతే ఇక్కడ సాల్ట్ దొరుకుతుంది కాబట్టి, కల్లుప్పు తక్కువ కాబట్టి సాల్టే వేసుకుంటున్నాం మేమైతే. ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి ఫస్ట్ టైం, మరీ ఎక్కువ కాకుండా కొంచెం కిందకి పైకి ఇలా ఎగరేసుకోండి, బాగుంటుంది. బాగా కలుస్తుంది కూడా ఉప్పు అంతా పైకి కిందకి వేసుకుందడం వల్ల. తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకోండి, ఒక 2 స్పూన్స్ వేసుకోండి పసుపు. ముక్కల్ని బట్టి వేసుకోండి, ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసానండి. కొంచెంగా వేసాను కానీ 2 స్పూన్స్ అయింది మొత్తం. ఇవి కూడా మళ్ళీ అలా ఎగరేస్తే నీట్గా బాగా కలిసిపోతుంది. లేదా గరిటెతో అయినా కలిపేసుకోండి నీట్గా. నేనైతే కొంచెం అట్లా ఒక చేయితో కెమెరా పట్టుకున్నానండి, ఫోన్, అందుకోసం అలా చేశాను. మళ్ళీ కొంచెం గరిటె తీసుకొని కిందకి పైకి బాగా తిప్పేసాను మొత్తం. ఒక చేత్తోనే తీయాల్సి వస్తుందండి. ఒక చేత్తో నేను ఫోన్ పట్టుకొని నేనే తీసుకుంటున్నాను. పిల్లలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదంటే ఇంక నేను ఒక్కదాన్ని తీసుకోవాలనుకున్నాను. చిన్ను అయితే లేడు ఈ టైంలో, అందుకని నేనే కలుపుకుంటున్నాను ఒక్కదాన్ని. కలిపేసుకున్నాక కొంచెం కారం తీసుకోండి. ఇదైతే మరీ చిన్న స్పూన్ ఏం కాదండి, ఇది కొంచెం పెద్ద స్పూనే ఇది. దాంతో నేను వేసుకుంటున్నాను. చూడండి ఎన్ని స్పూన్లు వేసాను. 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ వేసి బాగా కలిపానండి. ఆ ఒక చేత్తోనే కలిపాను. అలాగే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం పౌడర్లు వేసుకుందామండి. ఇవైతే ఫస్ట్ ఆవాలు తీసుకుందాము. ఆవాలు అయితే నేను 4 స్పూన్స్ తీసుకున్నానండి. ఆవాలు పెద్ద కాయలండి, 3 పెద్ద కాయలు. ఇది 4 స్పూన్స్ తీసుకొని కొంచెం బాగా దోరగా వేయించుకున్నాను. ఆవాలైతే మరీ మాడిపోకుండా ముందుగా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగా వస్తుంది. ఆవాలు అవి కొంచెం దోరగా వేగంగానే అవి తీసి పక్కన పెట్టేశాను. మరీ చిటపట్లాడకుండా ముందే తీసేయండి. తర్వాత అయితే జీలకర్ర అండి, ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను జీలకర్ర అయితే. అవి కూడా కొంచెం దోరగా వేసి తీసేసుకున్నాను. మెంతులు అయితే ఒక 1.5 స్పూన్ వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసినా కూడా చేదు వస్తుంది మెంతులు, అందుకని 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసుకొని చల్లారబెట్టి, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి నీట్గా. మరి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా చల్లారిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. పౌడర్ బాగా వస్తుంది. చూడండి, ఇదిగో ఇలా వేసుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వేసుకోండి, మీడియంగా. కొంచెం మెత్తగా ఉంటే కొంచెం బాగా కలుస్తుంది, బాగా గ్రేవీలాగా బాగా వస్తుంది. ఇలా వేసుకోండి అందరూ. ఇదైతే ఆ ముక్కల్లో కలిపేసుకోవాలండి ఈ పౌడర్ని. అయితే ఎక్కువ అవుతుందేమోనని ఫస్ట్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ వేసానండి. తర్వాత మళ్ళీ చాలదని చెప్పి అది కూడా వేసేసాను మొత్తం. ఈ పచ్చళ్ళు ఏంటంటే ఉప్పు కారం కొంచెం 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి, కారం కానీ ఉప్పు కూడా కొంచెం. ఎందుకంటే పక్క రోజుకి మళ్ళీ అంతా ఊరుతుంది కదండి, పులుపు అంతా ముక్కల్లోది, అప్పుడు తగ్గుతుంది కొంచెం. అలా కాకుండా ముందుగానే 1 స్పూను ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది. కారం కలిపేసుకుంటే ఈ పౌడర్ వేసి మొత్తం కలిపేసుకోండి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. అలా బాగా కిందకి పైకి మొత్తం అంతా కలిపేసుకొని 2-3 సార్లు బాగా పక్కన పెట్టుకోండి. నేనైతే అది చూడండి మొత్తం వేసాను. మళ్ళీ
చాలదేమోనని కొంచెం గ్రేవీ బాగా వస్తుందండి ఇది వేసుకుంటే. దానికి తగ్గట్టుగా మళ్ళీ కొంచెం కారం అవి కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగొస్తుంది. గ్రేవీగా పచ్చడి బాగా అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం తాళింపు పెట్టేసుకుందాము. తాళింపు ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని మనమైతే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బాండలు పెట్టుకున్నాము. దాంట్లో నేను ఒక 4 గరిటెలు వేసుకున్నానండి ఆయిల్ అయితే. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది ఈ పచ్చళ్ళు. 10 డేస్ దాకా ఉంటుంది మనం నిల్వ ఉంచుకుంటే బాగా. అదిగోండి 4 గరిటెలు వేసుకున్నాను నేనైతే. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి మరీ మాడిపోకుండా మాదైతే ఈ ఫ్లేమ్ తగ్గించినా కూడా వస్తుందండి, ఫుల్ వస్తుంది హీట్. అందుకని నేను సిమ్లో పెట్టినా కూడా నాకు బాగా మిరపకాయలు చూడండి కలర్ మారాయి. తర్వాత ఆవాలు వేసుకోండి, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ దోరగా కొంచెం మంట తగ్గించే పెట్టుకోండి బాగొస్తాయి. మంట తగ్గించి పెట్టుకొని దోరగా వేయించుకోండి బాగుంటుంది. తాళింపు ఎంత బాగుంటే అంత బాగుంటుందండి పచ్చడి తిరగమాత. దోరగా వేయించుకోండి, కొంచెం బాగా రెడ్గా రావాలి గింజలు. అవి మినపప్పు అవి వేసాం కదండి, అవన్నీ కొంచెం రెడ్డిష్గా వస్తే బాగుంటుంది. ఇదిగో చూడండి ఇలా రావాలి. ఇప్పుడు ఏంటంటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ముందే వేస్తే జీలకర్ర మాడిపోతుంది, అందుకని కొంచెం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో అయితే మాడిపోకుండా చూడండి, అదిగో గింజలు ఎలా వచ్చినాయి చూడండి, అలా రెడ్గా రావాలి. అవి పచ్చళ్ళలో నానితే ఇంకా టేస్టీగా బాగుంటాయండి, అందుకోసం కొంచెం రావాలి బాగా రెడ్గా. ఇప్పుడైతే ఇంగు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోండి ఇంగు అయితే. ఇంగు కూడా లాస్ట్లో వేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. కొద్దిగా అలా సెగ చేసినట్టు ఇంగువ కొద్దిగా వేగిన తర్వాత చూడండి ఎలా వేగిందో అలా రావాలి. ఇప్పుడైతే ఈ పోపునంతా తీసుకెళ్ళి పచ్చళ్ళలో పోసేసుకోండి. పచ్చళ్ళలో మనం ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఈ పచ్చడి. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా తినండి. మీరు ఎంత తింటారో కూడా మీకే తెలియదు. నేనైతే సాల్ట్ తగ్గిందండి, అందుకని మళ్ళీ వేస్తున్నాను సాల్ట్. ఉప్పు కారం మెయిన్ అండి, ఈ 2 చూసుకోండి. మీరు ఎంత తినగలిగితే, మీకు ఎంత టేస్ట్ అది కావాలనుకుంటే అంత వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి, తుంచి వేసుకోండి. కరివేపాకు మంచి వాసన వస్తుంది తుంచి వేసుకుంటే. బాగా నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడైతే చిన్ను వచ్చాడండి, నాకు కెమెరా తీసుకున్నాడు, చిన్ను ఫోన్ తీసుకున్నాడు కాబట్టి నేను 2 హ్యాండ్స్ తోటి బాగా కలిపేస్తున్నాను. పచ్చడి బాగా కలిపేసుకోండి. ఇవన్నీ తిరగమాత వేసిన తర్వాత చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వాసనకే మనము పచ్చడి అన్నం తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి కొంచెం మిక్సీలో వేసుకోండి. ఒక 10 దాకా తీసుకోండి వెల్లుల్లి. అవి మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేసేయండి. మరి మెత్తగా కాదండి, కొంచెం లైట్గా గ్రైండ్ చేసి వేస్తే పచ్చడి టేస్టే మారిపోతుందండి ఈ వెల్లుల్లి అది వేసిన తర్వాత. అంత బాగుంటుంది. ఒక 10 డేస్ దాకా ఉంటుంది ఈ పచ్చడి అయితే. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నాకైతే తగ్గింది ఆయిల్, నేను మళ్ళీ వేసాను. మీరైతే ఒక గరిటె ఎక్స్ట్రానే వేసుకోండి. 3వ రోజుకి బాగా వచ్చేస్తుంది ఆయిల్ పైకి అంతా. అప్పుడు తెలుస్తుంది ఆయిల్ ఎంత ఉండేది ఏంటని. ఇలా కలిపేసుకొని చూడండి మంచి స్మెల్ వస్తుంది. పిల్లలు అదే అంటున్నారు, మంచి స్మెల్ వస్తుంది మమ్మీ, భలే ఉంది పచ్చడి, టేస్టీగా. నేనైతే కారం కూడా చాలలేదని మళ్ళీ వేసానండి. ఒక స్పూన్ వేసాను నేను కారం మళ్ళీ. కొంచెం పెద్దదే అండి అది, గరిటె అయితే పెద్దదే, మరి చిన్న స్పూన్ కాదు, మరి పెద్ద గరిటె కాదు, మీడియం లాగా ఉంది నా దగ్గర. దాంతో ఇంకొక గరిటె కూడా వేసాను. చూడండి ఇవి వెల్లుల్లి ఒక్కొక్కటి 2 పీసెస్ కానీ 3 పీసెస్ కానీ కట్ చేసుకోండి. మళ్ళీ ఆ గ్రైండ్ చేసింది కాకుండా మళ్ళీ వేసుకోండి. ఈ వెల్లుల్లి పచ్చళ్ళలో నానితే అసలు పంటి కింద పడితే ఎంత టేస్ట్గా ఉంటాయో తెలుసా అండి, భలే బాగుంటాయి. అందుకని మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇవి. మా చిన్ను అదే అంటున్నాడు, క్యాన్సర్ అవి కూడా రాకుండా ఉంటాయి మమ్మీ, వెల్లుల్లి ఎక్కువ తినాలి మంచిది అని.
అందుకే కొంచెం ఈ ముక్కలన్నీ కొంచెం 2-3 పీసెస్‌లా కట్ చేసుకొని పచ్చడిలో వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ముందేసింది పచ్చడిలో కలుస్తుంది. ఇదేమంటే బాగా ఊరతాయండి ముక్కలు పచ్చళ్ళు. అప్పుడేందంటే మనం తినేటప్పుడు మన పంటి కింద పడతాయి ఇవి. చాలా బావుంటాయి టేస్టీగా. చూడండి ఎలా వేశాను. ఇవైతే మా వారు, చిన్ను ఇద్దరు నాకు ఒకరు కొత్తిమీర కట్ చేయిచ్చారు. ఒకరు వెల్లుల్లి కట్ చేసి ఇచ్చారండి. వాళ్ళు హెల్ప్ చేశారు కొంచెం చిన్ను వచ్చిన తర్వాత. ఇంకా కొత్తిమీర కూడా వేసానండి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా సన్నగా కట్ చేసి ఇచ్చారు. అది వేసి కలిపేసుకున్నానండి ఇంకా. చూడండి పచ్చడి ఎలా ఉందో, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది కదా! మా పిల్లలైతే చేసిన రోజు నుంచి ఫుల్ తిన్నారండి. చూడండి కలిపితే ఎంత బావుందో. 3 డేస్ ఊరుతుందని అంటామే గానీ మేమైతే 3 డేస్ లోపలే తినేస్తామండి. 3, 4 డేస్‌లోనే తినేసారు మా పిల్లలైతే. అంత బావుందని పచ్చళ్ళు, అన్నంలో, చపాతీలో అన్నిట్లో అదే యేసుకొని తిన్నారు. ప్రతి ఏ కూరున్నా గూడా అది ఒక ముద్ద వేసుకొని తిన్నారండి. భలే ఉంది పచ్చడి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడైతే. చూడండి 4 డేస్‌కి ఎలా అయిపోయింది. కొంచెం ఉంది బౌల్‌లో. ఓకేనా? మీరు కూడా చేసుకొని ట్రై చేయండి అందరూ. అందరూ మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్ అండి.